హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా చాలా డేస్ తర్వాత మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు సండే అనమాట. సండే స్పెషల్ ఏంటి అంటే ఇంకా మటన్ అయితే 1/2 kg తీసుకొస్తే అదైతే నా ప్రాసెస్లో ఎలా చేస్తాను ఏంటి అన్నది వీడియో అయితే షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఎలా ఉందో అంటే నా స్టైల్లో ఎలా సింపుల్గా చేస్తాను అన్నది చూపిస్తాను, చూడండి. నేనైతే తినము కానీ చేస్తాను, నేనైతే చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అన్నది. ఇంతకుముందు అయితే 1-2 times చేసినట్టున్నాను అంతే. మా ఇంట్లో ఎక్కువ మటన్ అవి అయితే తీసుకురారు, ఓన్లీ చికెనే అనమాట మేము తినేది. ఇంకా సరే ఈసారి 1-2 times ఎప్పుడూ చేశాను అనమాట. ఇంక మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అన్నది. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేసి మన బ్యూటిఫుల్ ఫ్యామిలీలో అయితే యాడ్ అయిపోండి అనమాట. ఇక్కడైతే మన మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ వచ్చేసేయండి, చూసేద్దాం. ఇక్కడైతే మనకి కర్రీకి కావాల్సినవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేశాను, చిన్నవి కాకుండా నేనైతే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా టమోటాలు కూడా అయితే అన్నీ రెడీగా పెట్టేసుకుంటే సప ఫాస్ట్గా చేసేయచ్చు. ఇంకా మనం ఈజీగా ఉంటుంది. మళ్ళీ అక్కడ కట్ చేసుకుంటా ఒక పక్క చేసుకుంటా అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా అందుకని ఇంకా నేనైతే ఫాస్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక పక్క ఆనియన్స్ కట్ చేసుకుంటే ఇక్కడేమో పెట్టేశాను అనమాట. ఇక్కడ చూడండి, మసాలా అయితే ఆయిల్ వేసేసి మనకు బిర్యానీ మసాలా ఉంటుంది కదా, జస్ట్ అలా అన్నీ అయితే వేసేసాను. ఇవి కాగుతూ ఉన్నాయి. కొంచెం మటన్ కాబట్టి కొంచెం ఒక రకంగానే ఆయిల్ పడుతుంది కదా, ఇంకా అందుకని కొంచెం ఎక్కువగానే ఒక 3 spoons అలా వేసాను ఆయిల్ అయితే. ఇంకా ఆనియన్స్ కూడా ఇలా వేసేస్తూ ఉన్నాను. ఇంకా అది కాగిపోతే ఆనియన్స్ వేయడమే. ఇక్కడైతే టమోటాలు కూడా అయితే ఇలాగే పొడవుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే. ఇదే అండి మటన్ అయితే 1/2 kg అనమాట. ఇది ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టేశాము. ఇది క్లీన్ చేసేసింది అనమాట ఆల్రెడీ. ఇంకా పక్కన పెట్టేశాము. ఇంకా కుక్కర్లో చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మనం విజిల్ పెట్టాలి కదా, అందుకని ఇంకా కుక్కర్లో అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ ఇవన్నీ కొంచెం కర్రీ గ్రేవీ అయిన తర్వాత మటన్ వేసేసి అన్నీ వేసేసుకొని మనం కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకోవడమే. నేను ఎలా చేస్తాను అన్నది ఫుల్ వీడియో అయితే చూసేయండి మీరు. చాలా సింపుల్గా టేస్టీగా అయితే చేస్తాను, నచ్చుతుంది వీళ్ళకైతే నేను చేసేది. తినకపోయినా కానీ బాగా చేస్తాను నేను, అంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి కూడా, సాల్ట్ అవి కూడా ఎప్పుడన్నా తేడా కొట్టచ్చు, కానీ మామూలుగా అయితే సరిపోతాయి. ఇక్కడైతే కాలిపోయింది, పక్కకు తీసేసి ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇప్పుడైతే చిమ్నీ ఆన్ చేయాలి. చిమ్నీ ఆన్ చేస్తానంటే నా వాయిస్ అయితే ఏం వినపడదు, ఇంకా ఇది పొగలాగా వచ్చేస్తుంది కదా, ఇంకా అందుకని. కానీ చూద్దాం, బాగా పొగ వస్తే అప్పుడు చేద్దాము. ప్రస్తుతానికైతే ఇంకా ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ ఫ్రై అయిపోవాలన్నమాట. ఇక్కడ చూడండి, దొంగ వచ్చేసింది టమోటా దుబ్బేసేయడానికి. చూడండి ఎట్లా తీసేసుకుని వద్దు, ఇంకా చాలేగు, అంత పెద్దది వద్దు, చిన్న తీసుకోదు. పోయేలు కూర్చోబో. ఇంకా అలా మధ్యలో ఏమైనా కట్ చేస్తూ ఉన్నానంటే ఆనియన్స్, ఇందాక నుంచి ఆనియన్స్ ఎందుకో మరి తీయలేదు, వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. తీసిందా? నేను చూడలేదు. లేకపోతే అస్సలు ఊరుకోదు. ఆనియన్స్ టమోటా ఇవి ఏం కట్ చేసినా కానీ వచ్చేసేదను. నేను అటు బొంగానే వచ్చేసిద్ది, అదిగో తీసుకుంటుంది. నాకు ఆనియన్ తీసుకుంది కూడా తెలియదు. తింటే మంచిదే, కానీ ఎక్కువ తినేస్తుంది అనమాట చూడకపోయామంటే. ఇంకా అందుకని నేను ఎక్కువ ఇవ్వను, మళ్ళీ నేను చూడకుండా తినేసి ఉంటుంది కదా అన్నట్టుగా. ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై చేసేసుకుందాము. ఇంకా కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం అయితే సాల్ట్ వేసేద్దాము. జస్ట్ అంటే ఆనియన్స్లో సరిపడా అన్నంత వేసేద్దాము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చే స్టైల్లో వాళ్ళు. కొంతమంది ఒక్కొక్కరు వీడియోలు చూసి అలాగో చేస్తారనమాట. నేనేదో సింపుల్గా అలా నార్మల్గా చేసేస్తూ ఉంటాను అనమాట. నార్మల్గా నాకు వచ్చిన స్టైల్లో చేస్తాను. ఇంకా మనకి మటన్ మసాలా ఉందంటే చాలు, ఇంకా అదే కదా మనకి టేస్ట్ని తీసుకొచ్చేది. ఇంకా మసాలాలు వేసేసి
సింపుల్గా చేసేస్తాను. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. జస్ట్ అలా మటన్ మసాలా కొంచెం గరం మసాలా ఉంటే సరిపోతుంది. ఆ రెండే వేసేది. ఇంకా అంతకుమించి ఎక్కువైతే ఏం వేయను నేను. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపలికి కొత్తిమీర పుదీనా కూడా అయితే మంచిగా కట్ చేసుకొని అయితే పెట్టేసుకుందాం. ఎందుకంటే అవి కొత్తిమీర వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కానీ ఆ స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట. నేనైతే ఎక్కువ యూజ్ చేస్తాను. చికెన్ అయినా కానీ చికెన్లో కూడా నేను ఎక్కువే యూజ్ చేస్తాను కొత్తిమీర అన్నది. ఎందుకంటే అది వేస్తే కొంచెం గ్రేవీలాగా వచ్చినట్టుగా స్మెల్ రాకుండా నీట్గా బాగుంటుంది అనమాట. నాకైతే నచ్చుతుంది. అందుకని అయితే నేనైతే ఎక్కువ యూజ్ చేస్తాను కొత్తిమీర పుదీనా అన్నది చికెన్స్లోనే ఎక్కువ. నార్మల్ కర్రీలు చేసామంటే అసలు కొత్తిమీర అన్నది యూజ్ చేయం మేము. ఓన్లీ కరివేపాకు మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. ఇంకా అది చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేస్తూ ఉన్నాను. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి అన్నమాట. ఇంక ఇందులోనే కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా అయితే వేసేస్తున్నాను. నేను ఎక్కువే యూజ్ చేస్తానని చెప్పాను కదా. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. నా ప్రాసెస్లో మీకు నచ్చుతుంది. ఇది అల్లం పేస్ట్ వేసాం కదా, అందుకని మొత్తం అయితే చిందుతూ ఉందన్నమాట. కొంచెం అడుగంటి రావడం అదంతా అవుతుంది. ఇంకా కొత్తిమీర పుదీనా అయితే ఇప్పుడు కొంచెం అట్లా మధ్య మధ్యలో నేను వేస్తూనే ఉంటాను అనమాట. అందుకని ఒకేసారి కట్ చేసుకొని వాటర్లో వేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇంక ఇది అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలా కొంచెం ఫ్రై చేసేసుకొని ఇంకా టమోటా అయితే వేసేసుకుందాం. ఇక టమోటా చిన్నవి ఒక 2 తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఎక్కువగానే ఉంది. నేను ఎన్ని టమోటాలు అయితే వేయను, ఎందుకంటే మళ్ళీ తీయగా అయిపోయింది కర్రీ అయితే. ఇంకా అందుకని నేను కొంచెమే వేస్తాను, అందులో హాఫ్ వేస్తాను అనమాట. ఇప్పుడు టమోటా కూడా చూడండి. ఇంక ఇదైతే అల్లం పచ్చివాసన అయితే పోయింది. ఇంకా ఇప్పుడు టమోటాలు అయితే వేసేద్దాము. మళ్ళీ ఎక్కువ వేసినా తీయగా అయిపోతుంది, అందుకని నేను ఎక్కువైతే వేయను. ఇంకా కొంచెం సిమ్లోనే పెట్టుకొని, ఎందుకంటే ఆ అల్లం పేస్ట్ ఊరికే అడుగంటుతూనే ఉంటుంది, దానివల్ల మాడినట్టు అయిపోతుంది. కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుని. ఇప్పుడు అసలు ఆ అల్లం పేస్ట్ వేయంగానే ఎంత స్మెల్, ఎందుకంటే హోమ్ మేడ్ కదా అల్లం పేస్ట్, అందుకని అసలు స్మెల్ అద్దరిపోతుంది నాకైతే మాత్రం. మీకు కూడా పీల్చే అవకాశం ఉంటే బాగుండేది. మీరు స్మెల్ చూసేవాళ్ళు, మీకు అర్థమయ్యేది ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఇంకెక్కడ చూడండి, ఇక్కడ వచ్చేది లైట్ లేదు. ఇంక ఇప్పుడైతే కొంచెం టమోటా అయితే మగ్గనిచ్చేద్దాము. కొంచెం మగ్గాలన్నమాట. ఇందులోకి టమాటాలకు కూడా కొంచెం జస్ట్ అంత సాల్ట్ వేసేస్తాను. ఊరికే అడుగు పట్టేస్తుంది ఇది అల్లం పేస్ట్ వల్ల. చూడ మంచి గ్రేవీలా ఫామ్ అయిపోతుంది అన్నమాట మనకి. చూడండి, ఇంకా మనకు టమోటా కూడా అయితే మగ్గిపోయింది అనమాట మంచిగా. ఇంక ఇప్పుడైతే మనం మటన్ అయితే వేసేసుకుందాం ఇందులో. చూడండి, మటన్ వేసేసుకున్నాం కదా, మంచిగా కలిపేసుకుందాం. ఇంక ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సినవన్నీ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తానంటే కొంచెం పసుపు,
మనకు టేస్ట్కి కారానికి ఎవరు ఎంత తింటారో అంత సరిపడా కారం. అంటే నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే ఇష్టపడతారు కదా కొంతమంది, అలా చూసుకొని వేసేసుకోవాలి. మనం ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. అది కూడా మళ్ళీ తర్వాత కొంచెం గ్రేవీ ఫామ్ అయిన తర్వాత చూసుకొని మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఇంక ఇప్పుడు మెయిన్ ఏమో వచ్చేసి గరం మసాలా అనమాట. గరం మసాలా యాడ్ చేసుకుందాము. చిన్న స్పూన్ కదా, ఒక 1.5 టీ స్పూన్ అయితే వేసేసాను నేను. ఇంక ఇప్పుడు వచ్చేసి మటన్ మసాలా అనమాట, మనకి చూసుకొని వేసుకోవడమే అనమాట. ఇంకా మటన్ మసాలా కూడా అయితే వేసేసాను. ఇంక ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఇక్కడ మంచిగా కలిపేసుకోవాలి. కలిపేస్తూ ఉన్నాను. అబ్బా గంట ఇందులో పెట్టేసరికి కాలుతుంది, కలపలేకపోతున్నాను అసలు. కాలుతుంది గంట అంతా, కలపలేకపోతున్నాను. ఇదంతా మనం కొంచెం చిన్న సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోద్ది. ఊరికే మనం హైలో పెట్టేసామనుకోండి, ఇప్పుడు మనం మసాలాలన్నీ తీసుకొని వేసుకునేలోపు మాడిపోద్ది. ఇంకా అందుకని నేను కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ అబ్బో ఎంత కాలింది చూడండి, రెడ్గా అయిపోయింది. ఇదంతా కాలిపోతుంది. ఇందులో పెట్టేశాను కదా నేను గంటి, ఆ సెగంతా తగిలి ఇంకా కాలుతుంది. ఇంకా అంతే. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడేమో ఇంకా కొత్తిమీర పుదీనా మళ్ళీ అయితే పైన వేసేస్తున్నాను అనమాట. వేసేసి మంచిగా కలిపేసుకోవడం. అబ్బో గంటి బాగా కాలిపోతూ ఉంది, కలపెట్టలేకపోతున్నాం. ఓకే ఇంకా చిన్నగా ఇప్పుడే కొంచెం వాటర్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకొంచెం సేపు ఇట్లా వదిలేసి తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అంటే ముక్కకి అన్ని మసాలాలు వేసాం కదా, మసాలాలంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లాగా ఇలా ఇందులో వాటర్ ఉంటుంది కదా, అలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే చూడండి మంచిగా గ్రేవీ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా చూడ్డానికి. యమ్మీగా ఉంది కదా, తినాలనిపిస్తుందా ఎవరికైనా? సూపర్ ఉంది చూడడానికి, యమ్మీగా ఉంది. ఇప్పుడే తినేయాలి అన్నట్టుగా, కాకపోతే నేను తినను. ఇంకా చూడండి ఇదిగోండి, చూసారా? ఇంకా అందులోంచి వాటర్ వచ్చేసి గ్రేవీ లాగా వచ్చేస్తూ ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసేసుకొని, మనకి గ్రేవీ అంటే బాగా గ్రేవీ లాగా దోశల్లోకి లేకపోతే ఏమంటారు ఇది రాగి ముద్ద చేసుకుంటారు కదా, ముద్దలోకి వాటిలో కానీ కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటారు. మనకి ఇది రైస్లోకే అనమాట, రైస్లోకి కాబట్టి అంత అవసరం లేదు. ఇంకా నేనైతే నార్మల్గా కొంచెమే పోస్తాను. ఎందుకు ఆపేసారు? ఆపేసి వచ్చావా? ఇంకా చూసేయండి ఇక్కడ గ్రేవీ చూడండి ఎట్లా వచ్చేస్తూ ఉందో. ఇంకా కర్రీ అయితే చూడండి ఎంత యమ్మీగా ఉందో చూడడానికి, సూపర్ ఉంది కదా. చూసేస్తే తినేయాలనిపించేలాగా మంచిగా గ్రేవీ అయితే వచ్చేస్తూ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది చూడండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మటన్ ఏమంటారు, ఎవరికి ఫేవరెట్ మటన్ అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తినేవాళ్ళు అయితే ఇక చూస్తే నోట్లో నుంచి లాలాజాలం రావాల్సిందే అనమాట. ఇంక ఇప్పుడైతే మనమైతే వాటర్ పోసేసుకుందాము. ఇంకొంచెం కొత్తిమీర వేసేసి ఇదిగోండి మళ్ళీ ఇంకొంచెం వేస్తూ ఉన్నాను. ఇంక ఇది అట్లానే వేసేసుకొని ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసుకుందాం మనం. జస్ట్ స్టాప్. ఒక 10 మినిట్స్ అట్లాగా మనం ఇలాగే వదిలేసాం కదా, ఇంకా
సరిపోతుంది. ఇంకా మరి ఇట్లాగే వదిలేసినా కానీ వాటర్ అన్నీ అయిపోయి అడుగంటిపోద్ది. ఇంకా అందుకని నేనైతే వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చూడండి నాకు సరిపడా ఇప్పుడు చూసుకొని యాడ్ చేసుకుంటాను ఎన్ని కావాలి ఏంటి అన్నది. అంటే మునిగేదాకా అయితే పోసేసాను అనమాట. ఇంకా ముక్కలు మునిగితే సరిపోతుంది. ఇంకా మనం చిన్నగా ఉడకబెట్టుకునేసరికి ఇంకా మనం ఎట్లా పోసామో అట్లే ఉంటాయి అనమాట. కొంచెం తగ్గుతాయి వాటరు. ఇంకా అందుకని మాకు సరిపోతుంది. మరి ఎక్కువ వాటరీగా కూడా అవసరం లేదు కాబట్టి కొంచెం చిక్కగానే కావాలి నాకు. ఇంకా విజిల్స్ అన్నీ అయిపోయాక కూడా మళ్ళీ నాకు వాటరీగా అనిపించింది అనుకోండి, నేను మళ్ళీ అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి కొంచెంసేపు ఉడకబెట్టుకుంటాను. అలా ఎవరికి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ మనం చూసుకొని ఉంచేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాటర్ పోసాము, విజిల్ పెట్టేసిన తర్వాత అయిపోతుంది కదా. ఉడికిపోయిన తర్వాత మనకి ఎక్కువ వాటర్ అనిపించాయి అనుకోండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసేయండి. అప్పుడు మనకి బాగా ఉడికిపోయి దగ్గరగా అయిపోద్ది కూర. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ ఉంచుకోవచ్చు అనమాట, సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ మనకి కావాలి అనుకుంటే వాటరీగా అంటే దోశలోకి కానీ వాటిల్లోకి ఏదన్నా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకుందాం మనం. నేనైతే ఇప్పుడు ఒక 8-9 విజిల్స్ పెడతాను అనమాట. నేను అంటే మటన్ కదా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, ఇంకా అందుకని నేనైతే 8-9 విజిల్స్ అయితే పెడతాను. బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది అని చెప్పి. ఇంకా మనకు కావాలంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎంత సాఫ్ట్గా కావాలనుకుంటే అంతసేపు పెట్టేసుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట, ఉడుకుతుంది కూడా. ఇంకైతే ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకోవడం మనం. స్టార్ట్. ఇంకెక్కడైతే చూడండి ఇంకా బాగా ఉడుకుతూ ఉంది కదా, ఉడుకు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా జస్ట్ అలా కలిపేసుకొని ఇప్పుడే మనకి టేస్ట్ అదంతా చూసుకొని వేసేసుకుంటే బెటరు. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఉడికిన తర్వాత అయితే పట్టదు కదా. ఇప్పుడు అనుకోని మంచిగా ఉడుకుతూ ఉంది కాబట్టి టేస్ట్ చూసేసుకొని వేసేసుకోవచ్చు. ఇంకా మొత్తం చూసేసుకొని ఇంక ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేస్తున్నాను, చూసేయండి. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకొని మనకి ఎన్ని విజిల్స్ కావాలంటే అన్ని విజిల్స్ 8-9 విజిల్స్ మ్యాక్సిమం ఉంటేనే కొంచెం బాగా ఉడుకుతుంది. మటన్ కాబట్టి ఎక్కువ విజిల్స్ కావాలి. అదే చికెన్ అనుకోండి 2 అసలు విజిల్స్ కూడా అవసరం, నార్మల్గానే కర్రీ చేసేస్తాను అనమాట. మటన్ కాబట్టి కుక్కర్ యూస్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే మీడియంగా చూసుకొని పెట్టుకోండి, మీడియంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంక చాలు పద. ఇంకా మంట చూసుకొని అయితే పెట్టేసుకొని ఇంకా దీన్ని వదిలేసేద్దాం. ఇది అయిపోయింది అనమాట. ఇంక ఇది నా స్టైల్లో మటన్ కర్రీ అన్నది ఎలా చేసేది సింపుల్గా. తర్వాత మళ్ళీ విజిల్స్ అయిపోయాక చూపిస్తాను ఎంత గ్రేవీ వచ్చింది మనకి. నాకు ఇంకా ఎక్కువ గ్రేవీ వస్తే ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకుంటాను. ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే అది కూడా షూట్ చేయాల్సిందే, డే ఇన్ మై బ్లాగ్ అన్నట్టు చేయాల్సింది. నేను అప్పుడైతే ఏం అనుకోలేదన్నమాట. ఇప్పుడే సరే షూట్ చేద్దాము, స్టార్ట్ చేద్దాము వీడియో అన్నట్టుగా అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ దోశ వేసుకొని చట్నీ చేసేసాను, తినేసామన్నమాట. ఇంక ఇప్పుడైతే మటను ఇంకా చూడాలి మన కర్రీ ఎలా వచ్చిందో చూసేద్దాము. ఇంకా ఆవిరంతా పోయిందనమాట. ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. మనకి జ్యూసీగా ఎలా రెడీ అయ్యిందో. స్మెల్ అయితే బాగుంది, సూపర్ ఉంది. చూడండి మనకి ఎక్కువ జ్యూస్ కూడా ఎక్కువ లేదు కదా. చూడండి ఇంకా చిక్కగా కావాలనుకున్నా మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ అలా ఉడకనిచ్చామంటే ఇది కూడా ఉండదు అనమాట. మనకి ఇది కూడా ఉండకుండా ఉంటే బాగోదు. మరి ఈ మాత్రం సరిపోతుంది. చూడండి ఎంత బాగుంది కదా, గ్రేవీ బాగా వచ్చింది. ఇది నా స్టైల్లో సింపుల్గా మటన్ కర్రీ అన్నది ఇదనమాట. టేస్ట్ చూసి చెప్పాలి వీళ్ళు. ఇప్పుడు చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూస్తారు కదా ఎంత మంచిగా వచ్చిందో. మంచి గ్రేవీ లాగా బాగా వచ్చింది కదా. ఇంకా ఇక్కడ రైస్ కూడా అయితే పెట్టేశాను. ఇంకా రైస్ ఒకటి అయిపోతే ఇంకా వీళ్ళు టేస్ట్ అయితే చూసేస్తాను ఏంటి అన్నది పెడతాను. కుట్టి చెప్పాలి టేస్ట్ అయితే. ఓకే, ఇది టేస్టింగ్ కూడా కుదిరితే వీడియో అయితే తీసి పెడతాను. పెడతాను. ఓకే.
బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఫస్ట్